విద్యాలయ యాజమాన్యానికి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పేరెంట్స్, విద్యా సంస్థలో చదివిస్తున్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఈరోజు శ్రీ విద్యా స్కూల్ చాలా చక్కగా ఇక్కడ పల్లగిరి మాగల్లు మధ్యలో ఒక పల్లెటూరు వాతావరణంలో చక్కటి విద్యా సంస్థలను నిర్వహించడం జరిగింది. ఇక్కడ పల్లెటూరు నుంచి వచ్చే పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలా మంది పల్లెటూరు నుంచి వచ్చి చాలా చక్కగా ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ చాలా చక్కగా అన్ని సబ్జెక్టులు కూడా చాలా క్లుప్తంగా చెప్పడం జరుగుతూ ఉంది. పిల్లలు పల్లెటూరు నుంచి వచ్చే పిల్లలకి, సిటీ పిల్లలకి వేరియేషన్ లేకుండా వీళ్ళను కూడా వాళ్ళతో పోటీగా ఈ రోజును విద్యను అందిస్తున్నటువంటి యాజమాన్యానికి ముందుగా నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మా పిల్లల్ని నేను ఇక్కడ 3 years బ్యాక్ జాయిన్ చేశాను. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా కొంచెం డల్గా ఉన్నారు. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అవుతా చాలా చక్కగా ఇంప్రూవ్ అయ్యారు. నాకే చాలా ఆనందంగా ఉంది. అంటే పిల్లల్ని ఎప్పుడైనా కూడా మనం ఎంచుకునే విధానం మంచి స్కూల్ చూసి ఎంచుకోవాలి. అటువంటి స్కూల్లో చదివించినప్పుడు మన పిల్లలు చాలా చక్కగా విద్యను అభ్యసిస్తారు. అందుకని ఇక్కడ విద్యనే కాదు, ఆటలు కానీ ఇక్కడ వాళ్ళకి స్కిల్స్ కానీ వాళ్ళకి అన్నీ కూడా చాలా చక్కగా ఇస్తూ ఉన్నారు. ఇటువంటి స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యానికి అదేవిధంగా టీచర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తారు. స్కూల్ ఎడ్యుకేషన్ పరంగా కానీ బాగానే ఉంది. ఇక్కడ అంటే ఎవ్రీ వీక్ అంటే పజిల్ ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. అండ్ స్కూల్ అయితే బాగానే ఉంది, నా హ్యాపీగానే ఉన్నాం. నమస్తే అండి, నా పేరు రమ్మ అండి, మాది పెనగంచిపల్లి. మా పిల్లలు నర్సరీ నుంచి ఇక్కడే చదువుతున్నారండి శ్రీ విద్యా స్కూల్లో. స్టడీ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ లో మేము దీన్ని అంతగా మా పిల్లలతోనే స్టార్ట్ అయిందండి. మేము అందరిలాగానే ఎలా ఉంటుందో ఏంటో అని చాలా భయపడ్డాము. కాకపోతే ఇయర్ కి చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. యాక్టివిటీస్ విషయంలో కానీ, స్టడీ విషయంలో కానీ, రెస్పెక్ట్ విషయంలో కానీ చాలా బాగుంది స్కూల్. మాకు బాగా అనిపించింది. స్టడీ పరంగా అయితే ఏ ప్రాబ్లమ్స్ లేవండి. ఇంకా స్కూల్ గురించి, ఇంకా స్టాఫ్ గురించి అందరూ కూడాను చాలా వాల్యుబుల్ గా వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం కానీ, వాళ్ళ కేరింగ్ కానీ, ఏ విషయంలోనే ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతారండి మనం చెప్పగానే. ఇంకా స్టడీ విషయంలో అయితే ఇంకా మనం ఆలోచించాల్సిన పని లేదండి. శ్రీ విద్యా స్కూల్ అంటే స్టడీకి మారుపేరుగా చెప్పుకోవచ్చు. నా పేరు సెంధిల్ కుమార్ అండి. నా పాప 2 పాపలు ఉన్నారు, కవియాలిని అండ్ యాలిసై. కవియాలిని 5th క్లాస్ ఇప్పుడు మూవ్ ఆన్ అయ్యారు. యాలిసై 1st క్లాస్ మూవ్ ఆన్ అయ్యారు అండి. మేము యాక్చువల్లీ బేసికలీ ఫ్రమ్ తమిళనాడు నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాను. నాకేంటి స్కూల్ ఏదంటే దీనికి ముందు కూడా వేరే స్కూల్లో మేము చదివిస్తాము, దానికంటే ఇక్కడ ఏదంటే బెటర్గా ఉంది. చిన్న పాప కానీ వాళ్ళు అర్థం చేసుకోవడానికి అన్నీ బెటర్గా ఉంది. గుడ్ ఈవినింగ్ అండి. మా పిల్లలు ధన్య, చాన్వి రుషిత గ్రేడ్ 4, గ్రేడ్ 2 కంప్లీట్ చేశారు. ఇప్పుడు గ్రేడ్ 5, గ్రేడ్ 3లోకి వచ్చారు. ఈ స్కూల్లో జాయిన్ చేసి 2 years అవుతుందండి. ఈ 2 yearsలో పిల్లల లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. పిల్లలు చదువులో చాలా చాలా బాగుందండి. టీచర్స్ ఫీడ్బ్యాక్ కాల్స్ కానీ, ప్రిన్సిపల్ సార్ ఫీడ్బ్యాక్ కాల్స్ కానీ, ఏ చిన్న విషయం చెప్పినా వెంటనే మేనేజ్మెంట్ రెస్పాండ్ అవ్వడం కానీ అవన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ సైన్స్ ఫేర్ కానీ, మొన్న కండక్ట్ చేసిన సైన్స్ ఫేర్ కానీ, నెక్స్ట్ గేమ్స్ యాక్టివిటీస్ కానీ, యోగా యాక్టివిటీస్ కానీ, పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మన నందిగాంలో సిబిఎస్ఈలో బెస్ట్ స్కూల్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఈ స్కూల్లో మేము చూసింది ఏంటంటే పిల్లల్లోకి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పిల్లలు ఒక సక్సెస్ఫుల్ గా అవడానికి వీళ్ళు స్కూల్ సపోర్ట్ చేస్తున్నారు. 50% యావరేజ్ స్టూడెంట్ గా ఉన్న మా బాబు ఇప్పుడు 70% వరకు రీచ్ అయ్యాడు. ది సేమ్ టైం డిసిప్లిన్ లో మార్పు వచ్చింది. మామూలుగా తను ఓన్ గా చదువుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఇంకా చిన్న బాబు గురించి అయితే ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాడండి. తను ఎట్లాగో 90% స్టూడెంట్. తన గురించి మేమేమి ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ మేనేజ్మెంట్ కూడా మాకు కోఆపరేట్ చేస్తుంది. మేము చెప్పిన ప్రతి పాయింట్ ని వాళ్ళు తీసుకొని వాళ్ళు పిల్లలు సక్సెస్ఫుల్ గా అవడానికి వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అట్లానే స్కూల్లో ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అవుట్కట్స్ లో ఉండటం వల్ల పిల్లలకి ప్లే ఏరియా కానీ, తర్వాత పిల్లలు
మంచి వాతావరణంలో ఉండడానికి ఇక్కడ స్కూల్ సపోర్ట్గా ఉంది.